ఏపీలో టమాటా ధర పతనమైంది. కిలో ₹2 పలుకుతోంది. సాగు చేసిన రైతుకు కష్టాలు నష్టాలే మిగిలాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మేమున్నామనే భరోసా ఇవ్వాలి. గిట్టుబాటు ధరకు చర్యలు తీసుకోవాలి. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా ధర ₹2 పలుకుతోంది. రోజు రోజుకు రైతులు తీసుకొస్తున్న టమాటా పంటతో పత్తికొండ మార్కెట్ నిండిపోయింది. అయితే ఆశించినంత గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏంటంటే ఉపాసం ఉండేది అంతే, ఏం లేదు. చూడండి ఇట్లా ముఖం పోవాలి అంతే. మా బాకీలు అడుగుతుంటారు. మా పరిస్థితి ఇదే, వాళ్ళకి చెప్పుకోలేక సమాధానం. కొంతమంది మొన్న ఆత్మహత్య చేసుకునేది, అప్పులు కట్టలేక ఇట్లా పరిస్థితులు అంతే. రాక ఒక 20,000 వస్తుంది ఖర్చు. గిట్టుబాటు కావడం లేదు కదా. గిట్టుబాటు అయితే ఇంకేదో పర్వాలేదు అనుకుంటుంటాం. గిట్టుబాటు కాకనే కదా ఇప్పుడు మొత్తం. లేకుంటే ఏదో ఒకటి సబ్సిడో ఇబ్సిడో ఒకటి వస్తుండే, ఏది రావడం లేదు కదా. దానికి మా పరిస్థితులు ఇట్లున్నాయి. ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తే గవర్నమెంట్ ఏదో చర్య తీసుకుని ఏదన్నా ఒకటి సాయం చేస్తే మాకు కూడా పంట నష్టము ఇంటి నష్టము బాగుంటుంది అంతే. రాష్ట్ర ప్రభుత్వమే టమాటా అనుకుంటోందని ఆర్భాటపు ప్రకటనలు చేసిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. సరుకును విజయవాడ, గుంటూరు మార్కెట్లతో పాటు రైతు బజార్లకు సరఫరా చేస్తామని ప్రకటించిన అధికారులు ఒక్క రోజులోనే చేతులెత్తేశారు. ధర పడిపోవడం, ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ఉండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ ధరకు పంట ఎలా అమ్మాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను మార్కెట్కు తీసుకొస్తున్న తమకు తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లడానికి ఛార్జీలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు టమాటాలను మార్కెట్లోనే వదిలి వెళ్లిపోతున్నారు. స్పేర్ మందులు, బలం మందులు మూట ₹2,000 అయింది. ఒక మూట 1800. అవన్నీ గిట్టుబాటు బజారు పెట్టి ఇప్పుడు 80,000 పెట్టినా నేను పెట్టుబడి. 15 నూరులు 2,000 వస్తే నేను ఎట్లా వాళ్ళకి కూలీలు వెళ్ళా, ఎట్లా దీన్ని తెంపి మార్కెట్కి వేసుకురాలా? ఈసారి రైతులు పెద్ద మొత్తంలో టమాటా సాగు చేయడంతో దిగుబడి పెరిగింది. అందుకే ఏపీ వ్యాప్తంగా ఏ టమాటా మార్కెట్ను చూసినా గుట్టలుగా పోసిన పంటే కనిపిస్తోంది. దీనికి తోడు ఇతర రాష్ట్రాల్లోనూ కావాల్సినంత పంట అక్కడే ఉండడంతో ఏపీ టమాటాకు డిమాండ్ తగ్గింది. దీంతో టమాటా ధరలు పతనమయ్యాయి. 500 పైన పోతే గిట్టుబాటు అవుతుంది సార్. 500 లోపల పోతే ఏం గిట్టుబాటు కాదు. ఆటో ఛార్జీలకి, కూలీలకి పెట్టుబడి కూడా తక్కువ వస్తున్నాయి. ఇంకా నష్టపోతున్నాం. ఇంకా 500 పైన పోవాల చేత. పైకి ఎక్స్పోర్ట్ పోవడం లేదు అంటున్నారు. ఎక్స్పోర్ట్ పోవడం వల్ల రేటు తగ్గుతుంది అంటున్నారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి టమాటా రైతుల్ని పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు కష్టాలు పడుతుంటే కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. టమోటా రైతుల పరిస్థితి ఈరోజు ఇంత దీన వ్యవస్థలో ఉంది. కానీ ఇప్పటికి కూడా రైతులంతా కూడా ఆందోళనలో ఉంటే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి కనీసం ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కూడా దాని పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి కూడా తెలియని పరిస్థితిలో, రాని పరిస్థితిలో ఉన్నారు. అదిగాక కనీసం బజార్లో పడేస్తుంటే పేపర్లు చూస్తుంటారు, టీవీలు చూస్తుంటారు. కనీసం వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి వాయిస్ కూడా లేకోకుండా ఉన్నంత పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. పత్తికొండలోనే కాదు, అటు అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. టమాటా పంటను విక్రయించేందుకు గుత్తి మార్కెట్కు వచ్చిన రైతులు కనీస ధర లేకపోవడంతో సమీపంలోని పెద్దవంకలో పారబోశారు. మరికొందరు రైతులు పశువులకు వేశారు.